నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ పేరు సార్? నా పేరు కోళ్ళ బాలకృష్ణ. నేను దిల్సుమార్ సర్పంచ్ని. అందులో ఈ భీమవరం మండలంలో అతిపెద్ద గ్రామం మాది. దిల్సుమార్కి రెండోసారి సర్పంచ్. సార్ మీ పొలిటికల్ హిస్టరీ గురించి ఏమైనా చెప్పగలరా? నా పొలిటికల్ అంటే 2006లో పంచాయతీ ఎన్నికల్లో 21వ ఏటనే నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు 2006లో మరి ఎమ్మెల్యేగా మరి గన్సీన్ గారు ఉండటం, ఆయన మాలాంటి యూత్ అసలు నాకు రాజకీయం కానీ రాజకీయం సంబంధించి కానీ నాకేం తెలియని టైంలో సర్పంచ్ అవడం జరిగింది. అప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి గన్ శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో మా గ్రామంలో అప్పుడు ఇందనమ్మ గ్రామంగా ఫేజ్ 2లో సెలెక్ట్ చేయటం, మా గ్రామంలో సైట్లు ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం అవటమే తప్ప తర్వాత ఎవరికి ఇవ్వలే. ఆ టైంలో ఇందరమ్మ గ్రామంలో రాజశేఖర్ గారి సీఎంగా ఉండటం, ఎమ్మెల్యేగా గన్ శ్రీనివాస్ గారు ఉండటం వల్ల మా ఊరి మీద ఎక్కువ మమకారంతో ఆయన చాలా వివిధ పనులు చేయటం, మరి ఆ గ్రామంలో ఆ రోజుల్లో సైట్లు ఇవ్వటం, అలాగే ఏది అడిగితే అది రామాయణపురాన్ని వాటర్ ట్యాంక్ ఇవ్వాలన్నా, అలాగే అప్పుడు సీసీ రోడ్లు ఇచ్చిన అన్నీ గన్సీన్ గారి టైంలోనే నా సర్పంచ్ టైంలోనే జరుగుతాం. చాలా అదృష్టం. అలాగే ఇప్పుడు కూడా రెండోసారి సర్పంచ్ అయినప్పుడు కూడా ఈ గన్సీన్ గారే ఎమ్మెల్యేగా ఉండటం, అలాగే రాజశేఖర్ గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం నా అదృష్టం. మరి ఈ 18 సంవత్సరాలు ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయన వెనకాలే నడటం, ఆయన వెనకాలే మాకు ఆయన స్ఫూర్తి, ఆయనే మాకు పిచ్చి. సార్ 2019 ముందు 2019 తర్వాత డెవలప్మెంట్ గురించి చెప్పండి సార్. ఒకటి, ఈ భీమవరం మండలంలో గంధి శ్రీనివాస్ గారి ముందు, గంధి శ్రీనివాస్ గారి తర్వాత అని చెబుతారు. తర్వాత ఎందుకంటే డెవలప్మెంట్ అన్నదే ఈ భీమవరం మండలంలో నాయకుడిగా ఎదిగిన ఆయన ఒక పార్టీ కార్యకర్త కాడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అవ్వటం, ఒకసారి ఓడిపోయిన ప్రజల్లో మమేకమయ్యి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఈ భీమవరం మండలంలో ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే గన్ శ్రీనివాస్ గారు తర్వాతే జరిగింది తప్ప గన్ శ్రీనివాస్ గారు ముందు లేదు. అలాగే తర్వాత చేసినటువంటి ఎమ్మెల్యే గారు 2 టర్ములు చేసిన ఎక్కడ వేసిన గంగలే అక్కడే ఉండటం జరిగింది, అది అందరికీ తెలుసు. సార్ మీ ఊర్లో జరిగిన అభివృద్ధి అంటే ట్యాప్లు, లేకపోతే డ్రైనేజీ, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, స్కూల్స్, అలా ఏమేమి మీకు కొత్తగా వచ్చింది? ఒకటండి, గన్ శ్రీనివాస్ గారి టైంలో అంటే ఈ రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా ఊర్లో దిక్కుమాలను దిల్సుమార్ అనే పరిస్థితి ఉండేది. ఎందుకంటే రోడ్డు ఒక శాంక్షన్ చేయించి పని చేయించి ఒక 2 కిలోమీటర్లో రోడ్డు వేసి వదిలేయటం జరిగింది. దానికి బిల్లులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ టైంలో ఎమ్మెల్యే గారు మా ఊరు వచ్చినప్పుడు ఒక మాట ఇవ్వటం జరిగింది, నేనున్నానని చెప్పారు. అంతే, ఆయన అవ్వగానే దాన్ని ఆచరణలో పెట్టి ఆ కాంట్రాక్టర్కి బిల్లు ఇప్పించి ఆ రోడ్ని 6 కిలోమీటర్లలో 4 కిలోమీటర్ల రోడ్ని సిమెంట్ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు చొరవతో ఈ రోజున గ్రామం చూసుకున్నట్టయితే దగ్గర 9 కోట్ల రూపాయల పని బిల్లు ఇప్పించి పని చేయడం జరిగింది. దానికి కారణం గన్ శ్రీనివాస్ గారు. అదేవిధంగా మన గ్రామంలో 9 కోట్లతో కొత్త గ్రాంటు, అంటే ఒక దిల్సుమార్ అర్జనకాళిపేట నుంచి వెంకటదప్ప వెళ్ళే రోడ్డు 9 కోట్లతో భారీ ప్రాజెక్టు రోడ్ని వేయటం జరిగింది. ఇదే కాకుండా ఎంపా దిల్సుమార్ లింక్ రోడ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇదన్నీ కూడా ఎమ్మెల్యే గారు చొరవతో, ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో చేయడం జరిగింది. గంధి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ప్రజల మనిషి. ఎక్కడ ఏం కావాలో ఆయన, ఏ మండలంలో ఏ ఊర్లో ఏం కావాలన్నది పూర్తిగా తెలిసిన వ్యక్తి. ఈ ఊర్లో పుట్టి పెరిగినాయని కాబట్టి ఆయన లోకాలిటీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ అంటే పార్టీ అధ్యక్షుడు అయినా సరే ఈ మండలం భీమవరం మండలంలో కంచుకోటలో ఉండటం కారణం గంధి శ్రీని గారు ఒక సొంత ఊళ్ళో అయితే ఎలా చేసుకుంటారో అలాగే ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద అందరికీ నమ్మకం.
సార్ మీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు, అది ఎందుకంటారు? ఎమ్మెల్యే గారు పిలిచి మినిస్టర్ కావాలా, జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మన మీటింగ్లో. ఏమన్నారు? ఖచ్చితంగా ఆయన రియల్ హీరో. ఆయన ఒకటే అన్నారు, ఈ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలి తప్ప నాకు మినిస్టర్ పదవి వద్దని తృణప్రాయంగా చెప్పారు. కారణం ఒకటే, ఆయన భీమవరం బాగుండాలి, ఈ భీమవరం నియోజకవర్గం బాగుండాలి, ఈ చుట్టుపక్కల అందరికీ బాగుండాలనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో మినిస్టర్ కూడా వదులుకున్నారు. కాబట్టే ఇవాళ రియల్ హీరో. ఆయన దమ్ముగల వ్యక్తి. ఈ భీమవరం మండలంలో మరి 100 పడకల ఆసుపత్రి వస్తే తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన 4 ఎకరాల భూమిని ఇచ్చిన ఏంటి ఆరోగ్య ప్రదాత. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే కాలేజీ వెళ్ళిపోతుంటే 17 సెంట్లు భూమిని మరి ఇంచుమించుగా మరి 36 సెంట్లు భూమిని ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అది కూడా వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఎక్కడ లేని, అంటే గుడి అవ్వచ్చు, బడి అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, దామదామాల్లో ఆ కుటుంబానికి ఎప్పుడు పెద్ద చేయ ఈ భీమవరం నియోజకవర్గంలో. సార్ 2024లో ఇప్పుడు ప్రజెంట్ అంజిబాబు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరు వ్యత్యాసం చెప్పగలరా? ఒకటండి, ఈయన గ్రంథి శ్రీనివాస్ వ్యక్తి గురించి భీమవరంలో ఎవరిని అడిగినా చెబుతారు. ఎప్పుడు 24 గంటలు ఆయన డోర్ తీసి ఎవరు వచ్చినా సరే, మామూలు కామన్ వ్యక్తి వచ్చినా సరే ఖచ్చితంగా ఏది అని వాళ్ళ బాధని ఖచ్చితంగా ఆయన వల్ల ఇది ఖచ్చితంగా చేసి పెడతారన్నదే ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన 24 గంటలు ప్రజాసేవే, ఇంకొక పని కానీ ఇంకోటి కానీ ఉండదు. ఎప్పుడు తలుపు తెరిచే ఉంటుంది. మరి ఇంకో వ్యక్తి అంటే ఒక కాంట్రాక్టర్. ఆయన ఇక్కడికి వలస వచ్చి కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు పెట్టెట్టుకుని వచ్చి ఆ రోజు ఎలక్షన్లో ఉండటం, తర్వాత మళ్ళీ పార్టీ మార్చి ఇంకో ఎలక్షన్ రావటం, తర్వాత ఊరు ఆయన మర్చిపోవటం, కరోనాలో అసలు ఈ ప్రజలు ఏమయ్యారో కూడా ఆయనకి తెలియదు, పట్టదు. అసలు ఏ విధమైనటువంటి వాళ్ళ టీడీపీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకా ఆయన నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, అందరినీ మర్చిపోయే పరిస్థితి. కానీ ఈ రోజున ఒక ఏంటంటే పార్టీ టికెట్ ఇస్తుందని మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎలక్షన్ తిరుగుతున్నారు. కానీ ఇవరకే ఆయన టైంలో నేను గ్రంథి శ్రీనివాస్ గారి టైంలోనూ సర్పంచ్గా ఉన్నాను, అదేవిధంగా అంజిబాబు గారి టైంలో కూడా నేను సర్పంచ్గా ఉన్నాను. ఇద్దరు వ్యత్యాసం నాకు పూర్తిగా తెలుసు. ఈయన గట్స్ ఉన్న నాయకుడి యొక్క లక్షణం ఒకటే, ఏంటంటే కార్యకర్తలు అలాగే ప్రజలు ఏం కావాలి ఏంటి అన్నదే తెలుసున్న వ్యక్తి. ఆ ప్రజలకి ఏం కావాలి, నాయకుడికి ఏం కావాలి, ఆ ఊరికి ఏ అభివృద్ధి కావాలి అనే దాని మీద. మరి ఈయనకి అయితే అక్కడ ఉన్న సొంత లాభం, ఆయన కొంతమంది వ్యక్తులే కావాలి, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ప్రజలు కానీ నేను ఉన్నాను ఖచ్చితంగా ఏంటంటే ఒక బీసీ వ్యక్తి, ఒక సర్పంచ్ అయినా సరే మరి గ్రంథి శ్రీనివాస్ గారు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఇంకో కమ్యూనిటీ అధిక జనం ఉన్నా కూడా మనల్ని ప్రోత్సహించి డబ్బున్న వాళ్ళని కూడా పక్కన పెట్టి ప్రజలకు ఏ విధంగా కావాలి, ప్రజల సేవ ఏ విధంగా చేస్తున్నాడని ప్రోత్సహించినట్టు వ్యక్తి. ఈయన అక్కడ కొంతమంది వ్యక్తులకే, వాళ్ళ కాంట్రాక్ట్లో పార్ట్నర్లకే, కొంతమంది వాళ్ళకే ఆయన అవసరం. వాళ్ళనే చూసుకుంటారు. ప్రజల గురించి ఆ రోజు వరకే, మళ్ళీ వెళ్తే మన సమాధానం కూడా ఉండదు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి చాలామందికి తెలుసు. అది ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తారు. సార్ మీ గ్రామంలో ఓటింగ్ ఎంత సార్? మా గ్రామంలో వచ్చేసి 7,474 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఏంటంటే గ్రామం ఒక పెద్ద విలేజ్. ఇందులో ఏంటంటే ఒక చోట లేకపోవటం, 6 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల వరకు విస్తీర్ణం ఉండటం, ఎంతమంది వచ్చినా ఇంకా పనులు ఉంటూనే ఉన్నాయి. ఎక్కువగా ఎమ్మెల్యే గారి టైంలోనే మనం ఈ నాడు నేడులో 9 స్కూళ్ళు ఉండటం జరిగింది. ఈ 9 స్కూల్లో మరి నాడు నేడు పుణ్యం అంట రామాయణపురంలో శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక స్కూల్ని రిమూవ్ చేయించి కొత్తగా 45 లక్షలు పెట్టి కొత్తగా కట్టడం, అలాగే సంతోషపురంలో ఒక చర్చి ఎదురుగుండా ఉండి ఆ స్కూలు శిథిలావస్థలో ఉంటే మరి దానికి ఒక సైట్ని కేటాయించి దానికి కూడా 40 లక్షలు నాడు నేడులో వర్కులు చేయటం, స్కూల్ కొత్తగా కట్టుకోవటం,
అలాగే ఎంపీపీ స్కూల్ అని చెప్పేసి మాకు 7, 8 తరగతి దాకా కూడా యూపీ స్కూల్ ఉండటం జరిగింది. దానికి కూడా ఒక 20 నుంచి 30 లక్షలు ఈ నాడు నేడులో చేయడం జరిగింది. అలాగే స్పెషల్ స్కూల్ అని చెప్పేసి అర్జన్పేటలో స్కూల్ ఉండటం జరిగింది. దానికి కూడా ప్రత్యేక తరగతిని కట్టడం జరిగింది. అదే కాకుండా పల్లిపాలెం స్కూలు, అలాగే సింగరాజపాలెం స్కూలు, మళ్ళీ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి స్కూలు, ఇవన్నీ స్కూల్లో కూడా ఇంచుమించుగా 2 కోట్ల చిల్లరతో ఈ నాడు నేడులో స్కూల్కి చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా మా ఊరు గ్రామంలో ఈ రోజున మరి ఇటు గాంధీనగర్లో అది ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తీరని కల రోడ్డు, దానికి మొన్న మరి సీఎం గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు 80 లక్షలు మరి వర్క్ ఎన్ఆర్జీఎస్లో ఇవ్వటం, అది త్వరగా ఇప్పుడు పనులు జరుగుతుందంటే కారణం మరి గన్ శ్రీనివాస్ గారు. ఈ గ్రామాన్ని ఎక్కువగా డెవలప్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి గన్ శ్రీనివాస్ గారు. ఆయన ప్రోద్బలంతో, ఆయన చొరవతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. సార్, మీ గ్రంథి శ్రీనివాస్ గారికి అక్కడ ఎంత మెజారిటీ ఇవ్వగలరు? అంటే ఈ గతంలో చూసుకున్నట్లయితే 2500 ఇంచుమించుగా 24, 2500 వైఎస్ఆర్కి పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో ఏంటంటే 525 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి కూడా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల్లో మా గ్రామంలో 40 కోట్ల రూపాయల దాకా సంక్షేమ పథకాలన్నీ అందటం జరిగింది. అందులోనూ ఈ గ్రామాన్ని అభివృద్ధిలో కూడా ముందడుగులో నడిపించడానికి కారణమైనటువంటి గన్సీన్ గారికి ఎలా అంటే రోడ్ల విషయంలో మెయిన్ రోడ్డు కానీ, అలాగే సబ్ రోడ్లు కానీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ జరగటం కారణం. ఈ సంక్షేమ పథకాలు కూడా పేదలందరికీ, ప్రతి ఇంట్లో వాళ్ళకి అందటం జరిగింది. కావున ఏంటంటే ఇక్కడ ఒక దరికుణాలు అంటే ఎస్సీ బీసీలే కాకుండా ఈబీసీ నేస్తాన్ని పెట్టి మరి రాజుల్లోనూ అలాగే కాపుల్లో కాపు నేస్తం అని చెప్పి ప్రతి మహిళకు వాళ్ళ స్వయంపూర్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారు. దాని మూలంగా ఖచ్చితంగా మా గ్రామం మెజార్టీ వస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మా గ్రామం నుంచి మేమందరం చాలా ఐకమత్యంగా, ఎంత పెద్దవాళ్ళు ఎటు వెళ్ళినా సరే కూడా మా గ్రామం నుంచి ఖచ్చితంగా మెజార్టీ తీసుకురావడానికి మేము సాయసిద్ధులా పోరాడుతున్నాం, తీసుకువస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.